everyone, welcome back to our channel. ఈ రోజు అయితే ఫెస్టివ్ కుర్తీస్ హాల్ అన్నమాట. సో ఈ నెక్స్ట్ వచ్చేదంతా అప్కమింగ్ వరలక్ష్మి వ్రతం, ఇదంతా పూజలు ఫెస్టివల్ సీజన్ కాబట్టి మంచి ఫెస్టివ్ కుర్తీస్ నేను మీకు ఈరోజు చూపిస్తాను. అండ్ ఇవన్నీ రీసెంట్గా తీసుకున్నవి కొన్ని ఉన్నాయి, ఎప్పటి నుంచో తీసుకున్నవి కొన్ని ఉన్నాయి. సో అన్నీ మీకు ఈరోజు అయితే చూపిస్తాను. మీకు నచ్చితే డెఫినెట్గా కొనుక్కోవచ్చు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట. ఇలా మంచి ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి ఇక్కడంతా ఇలా వచ్చింది, ఇలా వస్తుంది అనమాట. అండ్ కింద ప్లాజో, నేను మీకు పక్కన వీడియోస్ పెడతాను, చెక్ చేయండి. సో ఇలా వస్తుంది, ప్లెయిన్ ప్లాజోకి ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. అంటే ఈ క్లాత్ అది కూడా చాలా బాగుంది. మీరు నార్మల్గా ఏదైనా ఫెస్టివల్కి వేసుకోవాలి అని అనుకుంటే హ్యాపీగా వేసుకోవచ్చు. ట్రావెలింగ్కి కూడా చాలా బాగుంటుంది. అంటే ఏదైనా వేరే ఊరికి వెళ్ళేటప్పుడు అలా ట్రెడిషనల్గా వేసుకోవాలి అని అంటే దిస్ ఇస్ లైక్ రియలీ గుడ్ వన్. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట. ఇది నేను రోహిత్ బర్త్డే దాంట్లో వేసుకుంటే, రోహిత్ బర్త్డే బ్లాగ్లో వేసుకుంటే చాలా మంది అడిగారు. ఐ థాట్ ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అని, బట్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ మింత్రా. సో అందుకే నేను మీకు చూపిస్తున్నా. ఇది ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే ఇది చాలా అఫోర్డబుల్, బట్ చూడడానికి మాత్రం ఏదో కాస్ట్లీ పీస్లా ఉంటుంది. ఏదో డిజైనర్ కుర్తీ లాగా మంచి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ప్యాంట్స్ కూడా ఎల్లో ప్లెయిన్ ప్యాంట్స్ అనమాట, పెలాజో ప్యాంట్స్. సో ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. అంటే ఏదైనా మంచి పూజకు వేసుకోవాలి, బయట టెంపుల్స్కి వెళ్ళాలన్నా చాలా బాగుంటుంది ఇదైతే. అండ్ ఇది కొంచెం బనారస్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇక్కడ ఒక్కటి కొంచెం అన్కంఫర్టబుల్ ఉండొచ్చు కొంతమందికి, నాకైతే ఏం లేదు. అండ్ ఈ నెక్ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో. సో టోటల్గా ఇలా ఈ అవుట్ఫిట్ చాలా బాగుంటుంది, ఫిట్టింగ్ అదంతా కూడా. ప్లెయిన్ డార్క్ గ్రీన్ డ్రెస్ అనమాట. మొత్తం ప్లెయినే ఉంటుంది, జస్ట్ ఎడ్జెస్లో ఇలా ఉంటుంది. సో ప్యాంట్ కూడా మొత్తం ప్లెయినే ఇచ్చాడు. సో ఇలా మొత్తం ప్లెయిన్ ఉంది కాబట్టి ఈ చున్నీని ఫుల్ ఎలివేట్ చేశాడు అనమాట. లుక్ అట్ దిస్, ఎంత గ్రాండ్గా ఇచ్చాడు. ఇలా మొత్తం డిజైన్తో ఇచ్చాడు, చాలా బాగుంటుంది. అంటే అసలు ఎంత కంఫర్టబుల్ ఉందో. ఈ మెటీరియల్ కూడా బాడీ హగ్గింగ్ అనమాట, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. సింపుల్గా ఉన్నా కూడా ఇట్ ఈస్ వెరీ ఎలిగెంట్ బికాస్ ఆఫ్ ద దుప్పట్టా ఇలా ఉండడం వల్ల చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది వేసుకుంటే. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇవన్నీ కింద లింక్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇదైతే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ గ్రీన్ అనమాట. అసలు ఎంత బాగుందో ఈ కలర్. ఇది ఇప్పుడు టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది కదా, సేమ్ అలాగే ఉంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ నెక్లో ఏమో ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చి ఇలా బూటీస్ ఇచ్చాడు, చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ ఏమో ఇలా కొంచెం ఇక్కడ బొంగు చేతుల్లా ఇచ్చాడు అనమాట. అండ్ హ్యాండ్స్కి కూడా వర్క్ ఉంది. అసలు ఎంత బాగుందో, అంటే చాలా గ్రాండ్ లుక్ అనమాట ఇది వేసుకుంటే. ప్యాంట్స్ కూడా పెలాజో ప్యాంట్స్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ లెగ్స్ దగ్గర కూడా సేమ్ డీటెయిలింగ్ ఇచ్చాడు. అండ్ దిస్ ఇస్ ద చున్నీ వి గాట్ ఫర్ దాట్. ఇది ఇలా చున్నీ అంతా ప్లెయిన్ ఉంటుంది, బట్ ఎడ్జెస్ట్లో ఇలా స్కాలప్స్ లాగా సేమ్ అదే వర్క్ ఇచ్చాడు. వేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. ఏదైనా పార్టీస్కి హ్యాపీగా వేసేసుకోవచ్చు. దీని లుక్ కూడా చాలా కాస్ట్లీ లుక్ వచ్చింది బికాస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ టిష్యూ ఉండడం వల్ల చాలా బాగుంది ఈ డ్రెస్. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ అనమాట. అసలు చూడడానికి చాలా సింపుల్గా అనిపించిన, వేసుకుంటే మాత్రం ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందో. ఇలా నెక్ దగ్గర లేస్ ఇచ్చారు, ఇది కొంచెం పుచ్చుకుంటూ ఉంటుంది, బట్ అది పర్లేదంటే మాత్రం మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా చాలా సాఫ్ట్ ఉంటుంది. అండ్ ఈ డిజైన్ ఇదంతా రావడం వల్ల కూడా ఇది కొంచెం స్టైలిష్గా అట్ ద సేమ్ టైం కొంచెం ట్రెడిషనల్ లుక్. అండ్ దీంతో పాటు ఇలా స్ట్రైప్స్ ప్యాంట్ ఇచ్చారనమాట దీనికి సెట్ అయ్యేలాగా. ఇది కూడా వెరీ కంఫర్టబుల్ పెలాజో ప్యాంట్స్. దీనికి చున్నీ ఇచ్చారు. అసలు ఈ చున్నీ ఫ్యాబ్రిక్ అయితే ఎంత మెత్తగా ఉంటుందంటే, యూ కెన్ సీ వెరీ సాఫ్ట్ మెటీరియల్తో సేమ్ డ్రెస్ మీద ఏదైతే వచ్చిందో అదే డిజైన్తో వచ్చింది. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను పక్కన వీడియో ఇస్తా చూడండి. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్, బట్ వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ఫ్లోరల్ డ్రెస్ అనమాట. ఎంత బాగుందో. నా దగ్గర మోస్ట్లీ అన్ని ఆలియా కట్వే ఉన్నాయి, బాగుంటాయి ఆలియా కట్ వేసుకున్నప్పుడు బాడీ హగ్గింగ్గా. సో అందుకే నేను ఎక్కువ అవే తీసుకుంటా. ఇది కూడా చాలా బాగుంటుంది, ఫుల్ మొత్తం ఫ్లోరల్. ఈ కలర్ కాంబినేషన్స్ చాలా బ్రైట్గా చాలా బాగుంది. దీనికి
దీనికి ప్లెయిన్ సేమ్ ఇదే కలర్స్ ప్యాంట్ అండ్ దీనికి పాకెట్స్ కూడా ఉన్నాయి. సో వెరీ గుడ్, పాకెట్స్ ఉంటే చాలా యూజ్ కుర్తీస్కి. సో ఈ 2 కాంబినేషన్కి ప్లెయిన్ దుప్పట్టా కూడా ఇచ్చాడనమాట. ఇదే ఆ ప్లెయిన్ దుప్పట్టా. సో దీనికి ఇది ఇలా సెట్ అనమాట. ఇది కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్స్. నాకు ఇలా సాఫ్ట్ మెటీరియల్స్ చున్నీస్ అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే కింద కామెంట్ చేయండి. అండ్ యా, ఇది ఫైనల్ డ్రెస్ అనమాట. అసలు ఎంత బాగుంటుందో. ఐ లవ్ బ్లూ కలర్, మీ అందరికి తెలుసో లేదో. స్కై బ్లూ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇది బ్యూటిఫుల్గా ఇలా థ్రెడ్ వర్క్ వచ్చి, ఇది ఇలా డిఫరెంట్ కట్ హ్యాండ్స్తో మొత్తం ఇలా బూటీస్ వచ్చి నెట్ టైప్ అండ్ లెగ్స్ ధోతీ స్టైల్ వచ్చాయన్నమాట. సో దిస్ ఇస్ మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ అవుట్ఫిట్స్. నా బర్త్డేకి తీసుకున్న లాస్ట్ ఇయర్, బట్ ఇది ఇంకా అవైలబుల్ ఉంది. సో మీకు కావాలంటే యూ కెన్ బై ఇట్. ఐ ఫీల్ హాల్ వీడియోస్ ఆర్ ద టఫెస్ట్. ఎందుకు అంటే ప్రతి ఒక్క డ్రెస్ని వేసుకొని వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని ఇలా డిఫరెంట్వి వేసుకోవాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఎవరైతే హాల్ వీడియోస్ చేస్తూ ఉంటారో రెగ్యులర్గా వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను ఇప్పుడే కష్టపడి చేసి అవన్నీ మళ్ళీ ఫోల్డ్ చేయడం ఇస్ ఇంకో టాస్క్ కాబట్టి అవన్నీ ఫోల్డ్ చేశాను. సో యా, అంతే యాక్చువల్లీ ఈరోజు వీడియో. ఆల్మోస్ట్ 6-7 అవుట్ఫిట్స్ చూపించాను, ఐఎమ్ నాట్ షూర్. అండ్ ఈ అవుట్ఫిట్స్ అన్నిట్లో మీ ఫేవరెట్ ఏంటో కింద కామెంట్ చేయండి. నా ఫేవరెట్ అయితే ఇది. అండ్ దెన్ రోహిత్ బర్త్డే రోజు వేసుకున్న డ్రెస్ అయితే నా అబ్సల్యూట్ ఫేవరెట్. సో యా, ఇవన్నీ చాలా అఫోర్డబుల్ రేంజే. ఏది కూడా నాకు తెలిసి మ్యాక్స్ 2000 అబౌవ్ అయితే ఉండదు. నేను అనుకోవడం 1500 బిలోనే అనుకుంటున్నాను అన్ని. ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్. అండ్ వీటన్నిటి లింక్స్ కింద ఇస్తాను, మీరు వెళ్ళి చెక్అవుట్ చేసి మీకు కావాలంటే కొనుక్కోండి. అండ్ ఐ థింక్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఎవరైతే మేబీ ఇవే సిమిలర్ పీసెస్ కొనుక్కోవాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎలా ఉంటాయి ఏంటి డ్రెస్సెస్ అని. అండ్ ఎవరైతే ఏం కొనుక్కోవాలని ఆలోచిస్తున్న వాళ్ళకి మంచి హెల్ప్ఫుల్ అయ్యే వీడియో అనమాట. మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు కుర్తీస్ హాల్ అడిగారు కాబట్టి చేశాను. అలా ఇంకేమైనా హాల్స్ కావాలా ఆర్ ఇంకేమైనా వీడియోస్ కావాలా అని చెప్తే నేను అవి చేస్తాను డెఫినెట్గా. అండ్ మనము పెద్ద పెద్ద ఫ్యామిలీ అయిపోతున్నాము. ఐఎమ్ సూపర్ హ్యాపీ. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు నచ్చే కాంటెంట్ ఇస్తూనే ఉంటాను. అండ్ అప్కమింగ్ చాలా ఎంగేజింగ్ వ్లాగ్స్ రాబోతున్నాయి. అండ్ అందరికి ఇష్టమైన వరలక్ష్మి వ్రతము, ఫెస్టివల్స్, పూజలు ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ నా ఫస్ట్ టైం నేను చేసుకుంటున్నాను కాబట్టి చాలా బాగా చేసుకుందామని అనుకుంటున్నాను. సో కాకినాడ వెళ్ళాలి నెక్స్ట్ డే. సో ఆ వ్లాగ్స్, కాకినాడలో మా అత్తమ్మ వాళ్ళతో వ్లాగ్స్, ఇలా చాలా చాలా ఎంటర్టైనింగ్ వ్లాగ్స్ రాబోతున్నాయి. సో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ ఫాలోయింగ్. ఐల్ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్. బాయ్ ఎవ్రీవన్.